హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉడికించే పని లేకుండా మిక్సీ పట్టి అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే టమాటా నిలవ పచ్చడి అండి. మనం మామూలుగా టమాటా నిలవ పచ్చడి అంటే టమాటాలు వేయించి మిక్సీ పట్టుకుంటాము, కొన్నిసార్లు ఎండబెట్టి మిక్సీ పట్టుకుంటాం. అలా కాకుండా పచ్చి టమాటాలనే మిక్సీ పట్టి తర్వాత ఉడికించుకుంటామండి. ఇక్కడ పచ్చి టమాటాలంటే పచ్చివి అనుకునేరు, అంటే వేయించకుండా తీసుకున్న టమాటాలని అర్థము. ఇదైతే నెలల పాటు నిల్వ ఉంటుందండి. నేను చెప్పిన కొలతలు ఫాలో అయిపోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఉప్పు, కారం, జీలకర్ర, మెంతులు, ఆవాలు, తిరగమోత గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంగువ, చింతపండు, నూనె, టమాటాలండి. మీకు కావాలంటే ధనియాలు కూడా తీసుకోవచ్చు. నేనైతే ధనియాలు వేయను, ధనియాల ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే టమాటాలు తీసుకున్నానని చెప్పాను కదా, 1/2 కేజీ టమాటాలండి. ఒకసారి చూపిస్తా చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పచ్చివి కాకుండా మరీ పండువి కాకుండా ఈ విధంగా ఉండాలి. అలానే మెత్తగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తా చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట టమాటాలు అనేవి. ఈ 1/2 కేజీ టమాటాలని వాటర్లో వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత శుభ్రంగా ఈ విధంగా ఒక్కొక్క పండుని బాగా కడిగేసుకొని ప్లేట్లో వేసేసుకున్నానండి. అన్నీ ఆ విధంగా కడిగి వేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా బాగా కడగాలనిపిస్తే ఉప్పు నీళ్ళలో వేసి ఉంచి కడగండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క పండు తీసుకొని పొడిగుడ్డతో జాగ్రత్తగా తుడుచుకోవాలండి, ఎక్కడ తడి ఉండకూడదు. అన్నీ ఈ విధంగా తుడిచేసి ఒక ప్లేట్లో వేసేసుకొని ఒక అరగంట సేపు ఆరబెట్టేసుకుందాము. ముచ్చికల దగ్గర అక్కడ ఎక్కువ తడి ఉంటుందండి, అక్కడ బాగా తుడుచుకోవాలన్నమాట. ఈ పచ్చడి అయితే నెలల పాటు నిలవ ఉంటుందని చెప్పాను కదా, చాలా బాగుంటుందండి. నేను ఒక్కొక్క టమాటా తీసుకొని ఈ విధంగా 8 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 4 కట్ చేసుకొని తర్వాత వాటిని సగం సగం చేస్తున్నాను అనమాట. 8 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అన్నింటినీ ఆ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. ఇక్కడ చూపిస్తా చూడండి, ఈ సైజులో ఉండాలన్నమాట. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఉండాలి. ఇప్పుడు దీంట్లో 40 గ్రామ్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. దాంతోపాటు 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. దాంట్లో ఉన్న పిక్కలు పీచులన్నీ తీసేసి వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ గురించి చెప్పాలండి, నేనైతే టాటా సాల్ట్ తీసుకున్నాను. అది కొంచెం ఎక్కువ సాల్టీగా అనిపిస్తుంది, అందుకని 40 గ్రామ్స్ అని చెప్తున్నాను. ఒకవేళ మీరు కళ్ళుప్పు ఎండబెట్టి పొడిగొట్టుకునేటైతే 50 గ్రామ్స్ తీసుకోండి, సరిపోతుంది. టమాటాల్లో చింతపండు సాల్ట్ వేసి ఒకసారి ఈ విధంగా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అలా నానడం వల్ల చింతపండు టమాటా గుజ్జులో నానుతుందనమాట. టమాటాలు ఉప్పేసాం కాబట్టి ఊరుతుంది. దాంతోపాటు చింతపండు కూడా ఊరి మిక్సీ పట్టుకోవడం ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు దాంట్లో ఒక పొడి వేసుకోవాలి కదా, దానికోసమని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. మీకు కావాలంటే ధనియాల ఫ్లేవర్ ఇష్టమైతే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇష్టపడే వాళ్ళు మాత్రమే వేసుకోండి. ఇక్కడ నేను టమాటాలో పసుపు వేయడం మర్చిపోయానండి. 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి ఎంతవరకు వేగాయో చూద్దామండి. ఈ విధంగా వేగాలన్నమాట, మంచి అరమ వస్తుంది. దాంతోపాటు చిటపట ఎగురుతూ ఉంటాయి అన్నమాట. చూసారు, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఆ విధంగా ఉంటే వేగినట్టు. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే జార్లో టమాటాలు మనం ఇందాక చింతపండు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేస్తున్నాను అనమాట. వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ అయిపోయిందండి, కంజెస్టెడ్గా అయిపోయింది. అందుకని మళ్ళీ నేను సగం తీసి సగం వేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ పెద్ద జార్ అయితే కనుక ఒకేసారి మిక్సీ పట్టుకోండి, మీకు చూసుకొని దాన్ని బట్టి మిక్సీ పట్టుకోండి. నా చిన్నది కాబట్టి 2 సార్లు మిక్సీ పట్టుకున్నాను. దాన్ని ఈ విధంగా బౌల్లో వేసేసి ఇందాక మనం వేయించి పొడి కొట్టుకున్నాం కదా జీలకర్ర పొడి, అది కూడా వేసేద్దాము. ఇప్పుడు 50 గ్రామ్స్ కారం వేస్తున్నానండి. నేనైతే 3 మ్యాంగోస్ కారం ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. అది వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము. చేత్తోనే కలుపుకోవాలండి, బాగా కలుస్తుంది. ఒకవేళ మీకు అట్లా ఇష్టం లేదనుకుంటే గరిటతో కలిపేసుకోండి. ఇప్పుడు దాన్ని ఉడికించుకోవాలి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత 2 కప్స్ పప్పు నూనె అయితే వేస్తున్నానండి.
సుమారుగా 150 గ్రామ్స్ ఉంటుందండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నెల రోజుల పాటు నిలవ ఉండాలి కాబట్టి. ఒకవేళ మీకు ఎక్కువైందనిపిస్తే కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి. కానీ నేను తర్వాత మళ్ళీ వేసానండి, కరెక్ట్గా సరిపోయిందన్నమాట. నూనె బాగా కాగిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోండి. మీకు కావాలంటే దీంట్లో గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి వేయట్లేదు. ఒక 3 నిమిషాల తర్వాత ఈ విధంగా వేగిపోతుందన్నమాట. చూసారా, ఈ విధంగా రావాలి పచ్చెనపప్పు, మినపప్పు అనేవి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా టమాటా మిశ్రమం, అది కూడా మొత్తాన్ని వేసేసుకుందాము. ఒకటండి, ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. మొత్తం మిక్సీ పట్టుకున్న అంటే మనం కలిపెట్టుకున్న దాన్నంతటా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉడికించుకోండి. ఎలా అంటే మన చింతపండు పులిహోర చేసినప్పుడు చింతపండు ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలండి. దీంట్లో ఇంగువ కూడా వేసాను అనమాట, అది స్కిప్ అయిపోయింది ఆ బిట్. మీరు ఇంగువ కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. చూసారా, ఈ విధంగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేసి మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకుందాము. ఏంటంటే చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్టైట్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ భద్రపరుచుకోండి. చూసారా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందన్నమాట. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఇక్కడ వేడన్నం కాదండి, పొద్దున్నే వండేసాను కదా, అందుకని మామూలు అన్నమే వేసుకుంటున్నాను. కానీ వేడన్నం అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు నెయ్యి కూడా బాగా దట్టించి వేసుకోండి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన టైం లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారనగానే మనం ఈ పచ్చడి చేసి పెట్టేసామనుకోండి, చాలా ఈజీగా ఒక ఐటెం లాగా కూడా ఉంటుంది, టిఫిన్స్లో కూడా యూజ్ అవుతుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. మీరైతే ఇట్లా చేశారో లేదో అది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అంటే కొన్ని వీడియోస్ మాత్రమే 60 మంది, కొన్ని వీడియోస్ 50 మంది అట్లా చూస్తున్నారు, కానీ 2 మాత్రమే లైక్ ఇస్తున్నారండి. మీకు నచ్చితే గనక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఏదన్నా వీడియో కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాను. కాకపోతే వెజ్ వంటలే ఉండేయండి. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు కదా, దానికోసమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.